మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. నేను స్వతహాగా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని. అప్పటి నుంచి కూడా కొంచెం నాకు కూడా సినిమా రంగం పైన ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం సినిమా రంగం పైన నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే. అదేవిధంగా ఆ ఇంట్రెస్ట్తోనే ఆయన అప్పుడు పార్టీ పెట్టినప్పుడు పార్టీలో వర్కర్గా కూడా నేను పనిచేసిన. సినిమా అంటే ఒక ఆసక్తి ఉండేది నాకు. తదనంతరం మా అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి ఆయన సినిమా పైన యాక్టింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. ఆయనకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఆయన ఇంట్రెస్ట్ను యాజ్ ఎ పేరెంట్స్గా మేము కావద్దనుకోది, ఖచ్చితంగా ఆయనను ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఆయనను ఎంకరేజ్ చేసుకుంటూ బాంబేలో ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు మా అబ్బాయి. నా దగ్గరకు వచ్చినప్పుడు, డాడీ నేను యాక్టింగ్ పైన ఫోకస్ చేస్తాను అంటే మాకు కూడా సంతోషం అనిపించింది. నేను అప్పట్లో నాకున్న ఇంట్రెస్ట్ మా అబ్బాయి ద్వారా తీరుతుందని ఒక సంతోషంతో ఆయనను ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాంబేలో కూడా తను ట్రైనింగ్ తీసుకున్నాడు. దాంతోపాటు వైజాగ్లో సత్యానంద్ గారి దగ్గర, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలోనే రాఘవారి దగ్గర కూడా నటనలో శిక్షణ పొందాక ఆయన ఇంట్రెస్ట్ చూసి మేము సొంతంగా ఒక బ్యానర్ ఏర్పాటు చేయాలి, మా అబ్బాయిని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే మేము శ్రీ విజయ్ వారాహి మూవీస్ అనే ఒక సంస్థను, ఒక బ్యానర్ని ఏర్పాటు చేసుకొని ఒక 1 year దానిపైన ఎక్సర్సైజ్ చేసి ఎన్నో కథలు విన్నాం. చాలామంది డైరెక్టర్లు కథలు చెప్పారు, మాకు స్టోరీస్ వినిపించారు. మా అబ్బాయికి ఏదైతే సరిపడుతుందో ఆ స్టోరీ వెతుక్కుంటూ మేము. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్యాకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అందరినీ కోరుతున్నాను. శ్రీ విజయవారాహి మూవీస్ నుంచి టాలెంట్ ఉన్న యాక్టర్స్ అందరినీ మేము ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నాం. ఎందుకంటే నా కొడుకులో నేను ఆయనకి యాక్టింగ్ అని ఇంట్రెస్ట్ అని తెలియగానే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇవాళ రేపు డిగ్రీలు చేసుడు ఈజీగానే, కానీ యాక్టింగ్ అంత ఈజీ కాదు. అందుకోసం అని చెప్పేసి ఆయన్ని ప్రొఫెషనల్గా బాంబేలో సత్యానంద్ గారి దగ్గర, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో రాఘవారు గారి దగ్గర ప్రొఫెషనల్గా కోర్స్ ఇప్పించాక మళ్ళీ మేము ఎప్పుడైతే ఆయనకి మూవీ తీయాలి అనుకున్నప్పుడు కృష్ణ గారు ఒక రోజు డెమో. సార్ నమస్తే సార్. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు పోలూరు కృష్ణ. నేను ఇంతకుముందు వెబ్ సిరీస్ అవి చేశాను, రెక్కీ అని, రెక్కీ, వధువు, అలాగా 2-3 OTT ఛానల్స్కి వెబ్ సిరీస్ చేశాను. ఇది నా ఫస్ట్ థియేట్రికల్ మూవీ. ఈ మూవీ డైరెక్టర్ కృష్ణ గారు నాకు చాలా సంవత్సరాలుగా బాగా క్లోజ్ ఫ్రెండ్. టీవీ సీరియల్స్కి ఏంటంటే ఫస్ట్ 4-5 ఎపిసోడ్స్ పైలట్ ఎపిసోడ్స్ అంటారు. వాటిని చాలా ఎక్స్పర్ట్ డైరెక్షన్లో ఉన్న వాళ్ళకి, ఒక మీర్ గారు, కృష్ణ గారు, వీళ్ళిద్దరు వెరీ ఫేమస్ ఇన్ పైలట్ డైరెక్షన్. తర్వాత రెక్కీ అని వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడు ఆయన. దట్ వాజ్ ఎ వెరీ బ్లాగ్. అందరికీ నమస్కారం. Good morning everybody. Firstly, I would like to thank all the media people for gracing this event. పెద్దవాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఆర్య. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ సరియల్ మూమెంట్ నాకు.